ముందుగా అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. కానీ మనకి అన్నాన్ని ప్రసాదించే రైతన్న పరిస్థితే బాగోలేదు. అందరం కలిసి రైతన్న చేతికి సంఖ్యలు వేస్తున్నాం. రైతన్న వ్యవసాయం చేయాలన్నా ఒకవేళ పంట పండించాలన్నా భయపడుతున్నాడు. తెల్లవారుజామున పంచి కట్టుకొని ఒక గుక్కుడు టీ తాగి తలకి పాగా పెట్టుకొని పొలంలో అడుగు పెట్టగానే రైతన్న పాదస్పర్శ తగిలిన భూమి పరవశిస్తూ పులకరించిపోయేది. అలాంటి రైతన్న పంట పొలాలు అడుగు పెట్టాలంటే వెనకడుగేస్తున్నాడు. చెమట చిందించి ఈ భూమిపైన పంట పండించాల్సిన రైతన్న అదే భూమిపైన కన్నీటి చుక్కను చిందిస్తున్నాడు. అది చూసిన భూమి విలవిల్లి ఆడిపోతుంది. తమ బాధను అర్థం చేసుకున్న రైతన్న గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఇది నిజం, ఇది నిజం. వినిపిస్తుందా మీ అందరికీ? ఇది నా మాట కాదు, ఇది నా మాట కాదు, ఇది నా మాట కాదు, ఇది నా మాట కాదు. ఇది రైతన్న గలం, రైతన్న మాట, రైతన్న గలం, రైతన్న మాట. టెక్నాలజీ అందరికీ అవసరమే, కానీ పంటలను నాశనం చేసే టెక్నాలజీ మనకొద్దు. పాడి పంటలే మనకు ముద్దు. టెక్నాలజీ దేశ అభివృద్ధిని పెంచుతుంది కానీ మన ఆకలిని తీర్చలేదు. మన జీవన ఉపాధి కోసం డబ్బు ఎంత అవసరమో ఆహారం అంతకంటే ఎక్కువ అవసరం. ఈ దేశానికి రైతే రాజు అంటారు కదా, మరి ఆ రాజు పరిస్థితి బాగోపోతే ఈ దేశం పరిస్థితి, ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల పరిస్థితి అదో గతి అయిపోతుంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, పెద్దలు, చిన్నలు, అక్కలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు రైతు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉంటున్నాడో. ప్రతి ఒక్కరికి ఉద్యోగం, డబ్బు, ప్రతిష్టలు, హోదాలు అందరికీ అవసరమే. అంతకంటే ఎక్కువ ఆహారం అవసరం. అలాంటి రైతన్నను మనం నిరాశపరుస్తున్నాం. మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థులకు పాఠాలను బోధించేటప్పుడు వాళ్ళకి చదువు, వ్యాపారం లేకపోతే ఉద్యోగంతో పాటు ఖచ్చితంగా తప్పనిసరిగా వ్యవసాయం చేయాలనే ఒక పద్ధతిని మీరైతే అమలు చేయాలి. అదే కాకుండా మీరు వ్యవసాయంలో ఇంతే పంట పండుద్ది, ఎక్కువ పంట పండదు, తక్కువ వడ్డు అవుతాయి, బస్తాలు ఎక్కువ అనే వాళ్ళని నిరాశపరచొద్దు. వాళ్ళని ఖచ్చితంగా మీరు వ్యవసాయం చేయండి. మీరు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏది చేసినా తప్పనిసరిగా వ్యవసాయం చేయాలని చెప్పాలి. వ్యవసాయం అదే నువ్వు ఎక్కువ చదువుకొని ఉద్యోగం చేసి వ్యాపారం చేసి కోట్లు కట్టుకోవచ్చు అని చెప్పి అనుకో, రేపు మనం కాటికి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే రైతన్నని ప్రోత్సహించాలి, రైతన్నని ప్రోత్సహిస్తే సపోర్ట్ చేయాలి. అలాంటి మీరు కూడా ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిందంటే విద్యార్థులకు పాఠాలను బోధించేటప్పుడు తప్పనిసరిగా మీరు ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఏది చేసినా వ్యవసాయం మాత్రం ఆపొద్దని చెప్పండి. అంతేకాకుండా ఇలా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా ప్రోత్సాహం అనేది వస్తుంది. ఇలా మనం చేయకపోయి అనుకో ఫ్యూచర్ లేదని మనకి ఆహార కొరత ఏర్పడుతుంది. సరే ఒకవేళ మనకి ఇక్కడ దేశంలో ఎక్కడ కానీ ప్రపంచంలో ఎక్కడ ఆహారం దొరకదు అనుకో, అప్పుడేముంటే మహా అయితే జంతువులు ఉంటాయి అనుకో, జంతువులు కూడా అయిపోయినాయి. కోళ్ళు ఉంటాయి అనుకో, కోళ్ళు కూడా ఉండవు అనుకో, పక్షులు ఉంటాయి అనుకో, పక్షులు కూడా ఉండవు అనుకో, తర్వాత చేపలు కూడా ఉంటాయి, అవి కూడా అయిపోయినాయి అనుకో, లాస్ట్కి ఎవరు మిగులుతాం? మనం మిగులుతాం. మనం చంపుకొని మనం తినుకోవాల్సింది. అలాంటి పరిస్థితి రాకుండా వినడానికే ఇది ఘోరంగా చాలా బాధగా ఉంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా మీ అందరూ సపోర్ట్గా ఉండి పెద్దలు కానీ, మేధావులు కానీ, విప్లవకారులు కానీ, యువకులు వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి రైతన్నను ప్రోత్సహిస్తే రైతన్నకు పూర్వ వైభవం అనేది వస్తుంది. దయచేసి మీ అందరికి చెప్తున్నాను, రైతన్నకి ప్రోత్సాహం ఇవ్వండి. రైతన్న మరింతగా ఎక్కువగా వ్యవసాయం చేయడానికి కానీ, పంటలు పండించడానికి కానీ మక్కువ చూపుతాడు. అదేవిధంగా మేము కూడా మా సిసింది నరేష్ యూనిక్ ఛానల్ నుంచి ఒక మంచి వీడియోలు అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం. వాళ్ళ కోసం అంటే మేము ఊర్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క వ్యవసాయంలో ఏం పంటలు పండుతున్నాయా, లేకపోతే ఆ చుట్టుపక్కల ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాటి గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. మేము ముందు మంచి వీడియోలు అయితే పెడతాం. అలాగే వాళ్ళకి ఏమైనా నిత్యావసర సరుకులు కావాలన్నా ఆ రైతుకి ఎంత కట్ట ఎంత ఉందో, ఆ కట్ట వరి కట్టకి ఎంత ఉందో అంత డబ్బులు కూడా మనీ పే చేస్తాం మేము. అలాగే మేము నిత్యావసర ఖర్చులు కూడా వాళ్ళకి ఇస్తాము. రైతన్నను అయితే మేము ప్రోత్సహిస్తున్నాము. మీరు కూడా రైతన్నను ప్రోత్సహించండి. రైతన్నను ప్రోత్సహిస్తే మనకు మరింత ఇంకా ఎక్కువ వ్యవసాయానికి కానీ పండించి మనకు పంట మన చేతికిచ్చి మనకు ఆహారాన్ని అందిస్తారు. అప్పుడు మనకేమవుతుందంటే మనకి ఆహార కొరత ఏర్పడదు. మీరు దయచేసి పెద్దలు కానీ, ప్రభుత్వాలు, ప్రతి ఒక్క ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిన ఏ ప్రభుత్వం వచ్చినా సరే రైతన్నను ప్రోత్సహిస్తే మనకు మరింత ఆహారం దొరికి ఆహార కొరత ఏర్పడదు. అలాగే రైతన్నకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వండి. అలాగే సేంద్రియ పద్ధతి అనే వ్యవసాయాన్ని కూడా సాగించేటట్టు చేయండి. సేంద్రియ పద్ధతి అంటే చాలా మంచిది. పూర్వం సేంద్రియ పద్ధతి అనేది ఉండేది. అది పూర్వం అంటే మనకు అదే పంట పెంట వేసి అంటే గేదె పేడ కానీ, ఆవు పేడ కానీ ఇలాంటి వేసి వాటి ద్వారా వ్యవసాయం చేసేవారు. ఈ రసాయనం అనేది ఉండేది కాదు, కషాయం అనేది ఎక్కువ ఉండేది. దాని ద్వారా సేంద్రియ పద్ధతిని ఎక్కువ పండించేవాళ్ళు. మధ్యలో ఆకులు అవన్నీ తీసుకొని ప్రకృతికే ఇచ్చేది.
లేకపోతే ప్రకృతి నాశనం కాదు, మనం గిట్ట హెల్దీగా ఉంటాం. ఏంటంటే ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అదే విధంగా సేంద్రియ పద్ధతిని కూడా ప్రతి ఒక్కరు పెద్దలు ఉపయోగించాల్సింది కోరుతున్నాను. అలాగే ఏమైందంటే మనం ఫస్ట్ ఏది ఉంది సేంద్రియ పద్ధతి తర్వాత ఈ మధ్యలో కెమికల్స్ అనే రసాయనం అదే వచ్చింది. దాన్ని దయచేసి కొంచెం తగ్గించి మీకు ఒకవేళ 2 ఎకరాలు ఉన్నా లేదా ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉంటే ఎకరంలో సేంద్రియ పద్ధతి, 1 ఎకరంలో నార్మల్ మీద ఏదైనా వేసుకోండి. కానీ ఒక దీంట్లో ఖచ్చితంగా సేంద్రియ పద్ధతిని వాడితే మన ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది అప్పుడు 120 సంవత్సరాలు 110 100 సంవత్సరాలు బతికేయాలని చెప్తున్నారు. ఇప్పుడు మనకి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు టుపుక్ అయిపోతున్నారు. అలా అంత అవసరం లేదు. మనకి జస్ట్ ఒక 70 సంవత్సరాలు హ్యాపీగా బతికితే చాలు. దయచేసి ప్రభుత్వాలు మీ రైతాలను కూడా కొంచెం తెలుసుకోండి. ఈ సేంద్రియ పద్ధతిని కూడా కొంచెం మీరు అమలు చేయండి. అలాగే పెట్టుబడి లాభం కోసం అని మీరు కొంచెం దానికోసం చూడకుండా ఖచ్చితంగా ప్రభుత్వాలు మీకు ముందుకు వస్తాయి. వచ్చి ధరలు కూడా పెంచుతాయి. మనమే రైతు పంట ఎవరైతే పండిస్తున్నారో ఆ రైతన్నే ఎంఆర్పి వేసుకొని రోజులు వస్తాయి. వచ్చి ఈ రైతన్నే రేటును అనేది ఫిక్స్ చేస్తాడు. ఆ రోజులు వస్తే దయచేసి మీ ప్రభుత్వాలు కానీ పెద్దవాళ్ళు ఖచ్చితంగా పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళు కానీ మేధావులు, విప్లవకారులు, యువకులు సమాజం మీరు తింటున్న ఫుడ్ కు రైతన్న కారణం కాబట్టి గ్రహించి రైతన్నకు సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్. ఈ సమాజం అందరు కలిసి కట్టకుండి రైతన్నను అయితే ప్రోత్సహిద్దాం. మా వంతు మేమైతే ప్రోత్సహిస్తాం. మా యూట్యూబ్ శిశీంద్రి నరేష్ యూనిక్ ఛానల్ చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని ఇంకా మీరు పుషప్ చేస్తే ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. తప్పనిసరిగా మీరు శిశీంద్రి నరేష్ యూనిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందుకు కొన్ని రోజుల్లో మీ ముందుకు రైతన్న ప్రోత్సహించే వీడియోలు చేసి మంచి వీడియోలతో, అలాగే మేము ఏదైనా సినిమా ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియోలతో మీ ముందుకు వస్తాం. మమ్మల్ని మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మన జీవన ఉపాధి కోసం మనకు నిత్యావసర కావాల్సిన వస్తువులు ఏంటివేంటివంటే నూనె, పిండి, ఉప్పు, కారం, కూరగాయలు, సబ్బులు, కోల్గేట్లు ఇవన్నీ ప్యాక్ చేసాం మన రైతుల గురించి. మా వంతుగా మేము చేస్తున్నాం ఇదంతా. చూడండి, ఇదంతా ప్యాకింగ్ అనమాట. 12 మంది రైతుల గురించి 12 ప్యాకింగ్ చేసామన్నమాట. పప్పు ఇవన్నీ ప్రతి ఒక్కటి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉన్నవి. రైతుల కోసం ఇలా ఏర్పాటు చేసాం. మనిషికి ఒకటి ఇలా ఇద్దామని మా ప్రయత్నం. చూడండి మీరు కూడా. మై డియర్ ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి రైతులకి ఏం చేయాలనుకుంటున్నామో, రైతుని ప్రోత్సహించడానికి అయితే మేము ఏ వీడియోలు చేస్తున్నామో ఆ పనిని అయితే ప్రారంభించడం మొదలెట్టింది. దానికి ముందుగా మేము కొంచెం పూజ చేసుకుంటున్నాం ఆ రైతులతో.